ఏపీ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. మరో 3 రోజుల్లో వాడవాళ్ల చవితి వేడుకలు కోలాహలంగా ప్రారంభం కానున్నాయి. విభిన్న రూపాలు, రంగురంగుల భారీ గణపయ్య విగ్రహాలు గ్రామాన కొలువుతీరనున్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఆదిదేవుడు ఉత్సవాలకు పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బాపట్ల జిల్లా చీరాల పోలీసులు ఇప్పటికే ఉత్సవ కమిటీలకు సూచనలు చేశారు. రోడ్లకు అడ్డుగా మండపాలు ఏర్పాటు చేయడం, రాజకీయ పార్టీల జెండాలు వాడడం, వేడుకల్లో మద్యం సేవించి గొడవలు అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మహమ్మద్ మోయిన్ హెచ్చరించారు. ప్రతి మండపంలో వీధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. మన డీజీపీ గారు లాంచ్ చేశారు. దీన్ని మన జిల్లాలో అన్ని చోట్ల కూడా ఇప్పుడు వాడుతా ఉన్నారు. 27వ తేదీన వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి ఎవరైనా సరే మంటపాలు ఏర్పాటు చేయాలి, విగ్రహాలు పెట్టాలి అనుకున్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా అప్లై చేయాలని కోరుతున్నాము. ఇలా కాకుండా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మామూలు అంతకు ముందులాగా మైక్ పర్మిషన్ అట్లాంటి దయచేసి ఎవరు కూడా అట్లా వద్దు. ఇంటి దగ్గరే ఉండి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ యొక్క పర్మిషన్ అనేది మీరు తీసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ గణేష్ ఉత్సవ్ .net ద్వారా మీరంతా కూడా ఈ పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అట్లాగే ఈ మనకు ఈ గణేష్ చతుర్థి వచ్చింది 27వ తేదీన ఉంది కాబట్టి అందరూ కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. అంటే పోలీస్ పరంగా మేము చెప్పాల్సిన జాగ్రత్తలు, అట్లాగే మంటప నిర్వాహకులు వినాయక విగ్రహాలు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే చాలా చోట్ల ప్రతి చోట్ల కూడా అందరూ కూడా వినాయక విగ్రహాలు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా పండగ జరుగుతూ నిమజ్జనం అనేది చక్కగా జరిగిపోయేలాగా సమస్యలు లేకుండా శాంతి భద్రతల ప్రాబ్లం లేకుండా చేయాలి. అంటే పోలీసుల సూచనలను తప్పకుండా పాటించాలి. ప్రతిష్టాత్మకంగా మన డీజీపీ గారు లాంచ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో